జహాపన చాలా మంచివారు శ్రీవారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది అనిపిస్తోంది. మీరొక్కసారి జహాపనతో అక్కతో మాట్లాడండి. వాళ్ళ మధ్య ఏదైనా కష్టం ఉంటే మీరే తీర్చండి శ్రీవారు, ప్లీజ్. తప్పకుండా ప్రియా. రాధిక గారికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నన్ను కొట్టినందుకు అక్క చాలా బాధపడుతుంది. శ్రీవారు, ఒక్కసారి వెళ్ళి అక్కని కలిసి మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడదు. వెళ్దాం శ్రీవారు, ప్లీజ్. వెళ్దాంలే ప్రియా. నువ్వేమీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఏం కాదు, అంతా బాగుంటుంది. ఓకే. I'll call you back.
రాధిక, ఏంటి ఇలా వచ్చావు? నీకేమన్నా కావాలంటే పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. ఏమండి, ఇప్పటి వరకు మీరు చేసిన సేవలు చాలు. ఇక్కడి నుంచైనా. నో 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 రాధిక, రా. అది కాదండి. కూర్చో కూర్చో కూర్చో. ఏమండి, నాకంతా తగ్గిపోయింది. ఇక్కడి నుంచైనా నా పని, మీ పని, ఇంటికి సంబంధించిన పనులన్నా నన్ను చేయనివ్వండి. నో 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 నో. నువ్వు డాక్టర్ చదువుకున్నా సరే, ప్రస్తుతానికి నీకు డాక్టర్ని నేనే. నేను చెప్పే వరకు నువ్వు బెడ్ దిగకుండా రెస్ట్ తీసుకోవాల్సిందే. పని చేసే చెయ్యి, తిరిగే కాలు ఖాళీగా ఉండలేవండి. ఇంకా బెడ్ రెస్ట్ అస్సలు నా వల్ల కాదు. నా పనులన్నా నన్ను చేసుకొనివ్వండి. కుదరదు అని చెప్పానా? ఇది డాక్టర్ రూల్ మాత్రమే కాదు, భర్తగా నా ఆర్డర్ కూడా. ఇంకొక 2 రోజులు నువ్వు పనులు చేయకపోతే దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు. వంట మనిషింది, పని మనిషింది, అవసరమైతే నేనున్నాను. ఇప్పుడు చెప్పు, నీకు స్ట్రాంగ్గా కాఫీ కావాలా, జ్యూస్ కావాలా? కాఫీ కావాలి, నేను వెళ్ళి తీసుకో. నో 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 నో, కూర్చో. నువ్వేం మాట్లాడుకు, కూర్చో. 2 నిమిషాల్లో నీకు బ్రహ్మాండమైన కాఫీ చేసి తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను కదా, కూర్చో. ఏంటో మన కర్మ. ఇది తలకు గాయమై తిరిగి రాని లోకాలకి వెళ్తుంది అనుకుంటే హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగొచ్చింది. అంతేకాదు, భర్తతో తెగ సేవలు చేయించుకుంటుంది. కాఫీ వాసనకే నాలో ఉత్సాహం పొంగుకొస్తుంది. రుచి చూస్తే ఇంక అంతే, ఉత్తేజం ఉరకలేస్తుంది. శభాష్ రా కైలాష్. ఓ సారీ సారీ సారీ. కాఫీ ఎలా ఉందో రుచి చూసి నువ్వు చెప్పాలి కదా. తాగండి శ్రీమతి గారు. కాఫీ చాలా అంటే చాలా బాగుంది. మరి కైలాష్ అంటే ఏమనుకున్నావు? ఇప్పుడు కాఫీ బాగాలేదంటే? ఇప్పుడే కదా బాగుంది అని అన్నావు. ఏమండి, నాకు దెబ్బ తగిలిందని నన్ను కదలనివ్వకుండా మీరిలా సేవలు చేయడం బాలేదండి. భార్య భర్తకి మాత్రమే కాదు, భర్త భార్య కూడా సేవలు చేయొచ్చు. అవసరమైనప్పుడు చెయ్యాలి కూడా. అదే భార్యాభర్తల బంధం అంటే. అప్పుడే ఆ దాంపత్యం కలకాలం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంకొక 2 రోజులు నేను పెట్టిన కాఫీ తాగాలి, నేను వండిందే తినాలి. బెడ్ మీద నుంచి కాలు కదపకూడదు. ఒకవేళ కదిలావో నేను ముట్టుకాయలు వేస్తాను. జాగ్రత్త. 2 రోజులా? చూసావా ప్రియా, వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. కైలాష్ ఎంత బాగా మీ అక్కను చూసుకుంటున్నాడు. నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. హాయ్ జెంటిల్మెన్. హాయ్ కైలాష్. అక్కడే నించున్నారేంటి? రండి. పద. ప్రియా. సారీ జహాపన. ఎందుకు ప్రియా? మిమ్మల్ని కోపంలో అనరాని మాటలు అన్నాను. ఆ విషయమే నేను మనసు మీదకి తీసుకోలేదు.
నువ్వలా అనడం వల్లే నేను ఇంకొంచెం మీ అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఆలోచన నాకు పెరిగింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో ప్రియా, నేను మీ నాన్న బాధ్యతను తీసుకున్నాను. నువ్వు తప్పు చేస్తే సరిచేస్తాను, నువ్వు తప్పని చెప్తే సరిదిద్దుకుంటాను. అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. థ్యాంక్ యూ జహాపనా. ప్రియా, మీ బావగారు నేను నీతో మాట్లాడను పో. నేను అలిగాను, సారీ చెప్తేనే మాట్లాడతాను. ఏడ్చినట్టే ఉంది ప్రియా. మా అక్క దగ్గరికి వెళ్ళాలని నానా గొడవ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు. వచ్చాక మీ అక్క మీద అలుగుతున్నావేంటి? సారీ ప్రియా. అక్క, నేను సరదాగా చెప్పమన్నాను సారీ. అక్క, ఇప్పుడు నీకెలా ఉంది? నొప్పి తగ్గిందా? నేను బాగానే ఉన్నాను, కానీ మీ బావగారే ఇంకా రెస్ట్ తీసుకో అంటున్నారు. నాకు అదే కష్టంగా ఉంది. ఎంత చెప్పినా వినట్లేదు ప్రియా, నువ్వైనా చెప్పు. జెంటిల్మెన్, కాఫీనా టీనా? యాజ్ యూ విష్. ఓకే, తీసుకొస్తాను. ఓకే, సరే కూర్చోండి. కూర్చో అక్క. నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అలాగే. జెంటిల్మెన్, కాఫీ. థ్యాంక్ యూ కైలాష్. కైలాష్, మీ ఇంటి గార్డెన్ చాలా బాగుంది. పొద్దున్నే లేచి ఇలా కాఫీ తాగుతూ నేచర్ని చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేదు జెంటిల్మెన్, పొద్దున్నే లేచి నేనిలా ప్రకృతిని చూస్తే నా మనసు ప్రశాంతంగా ఉండదు. కళ్ళు తెరవగానే మచ్చలేని చందమామ లాంటి నా భార్య మొహం చూస్తేనే నాకు చాలా హాయిగా ఉంటుంది. రోజంతా ఆనందంగా గడుస్తుంది. మీ భార్యనే నీ అదృష్టం అంటావా? అఫ్కోర్స్, రాధిక భార్యగా నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఓహ్ గుడ్. భార్య మీద ఇంత గొప్ప అభిప్రాయం ఉందంటే ఆఫీస్ పనితో పాటు రాధిక గారికి కూడా నీ పర్సనల్ టైం రెగ్యులర్గా ఇస్తావా? ఎందుకు ఇవ్వను? ఆఫీసు ఇల్లు తప్ప నాకు వేరే ఆలోచన లేదు జెంటిల్మెన్. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎక్కువ సమయం రాధికతో గడపడానికే నేను ఇష్టపడతాను. ఓ ఫైన్. ఒకరి మీద ఒకరికి ఎంత ఇష్టం ఉన్నా అప్పుడప్పుడు కలిసి బయటికి వెళ్ళడం, రెస్టారెంట్లో లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తుంటే మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎస్, ఖచ్చితంగా. దానికి కూడా నేను టైం కేటాయిస్తాను జెంటిల్మెన్. సో నేను ఇలా అడగొచ్చో లేదో తెలీదు, ఆ చనువు మన మధ్యన ఉంది అనే నమ్మకంతో అడుగుతున్నాను. మీరిద్దరూ అన్ని విధాలా హ్యాపీగానే ఉన్నారా? మీ ఇద్దరి మధ్యన ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు కదా? జెంటిల్మెన్, నిన్న జరిగిన సంఘటనని బట్టి నీకు అలాంటి సందేహం రావడం సహజం. నిజానికి డిస్టర్బెన్స్లు కాదు, కానీ ఏవో అనుకోని పరిస్థితులు, ఊహించని ఆటంకాలు అప్పుడప్పుడు మా ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నాయి.
రాధిక రాధిక అమ్మమ్మ. 2 రోజులు ప్రశాంతంగా ఉంది, మళ్ళీ తగలపడింది. ఆ పంచి ఈ పంచి అని దుంప తెంపుతుంది. అమ్మా, ఇంత గాయమైంది, ఇప్పుడెలా ఉంది? ఛ, సమయానికి నేనింట్లో లేకుండా పోయాను. ఇప్పుడెలా ఉంది? అమ్మమ్మ, కంగారేమీ లేదు, నేను బానే ఉన్నాను. ఇదిగో ఈ బడుద్దయి 2 రోజుల నుంచి నీకిలా ఉంది అని చెప్పకుండా ఇవాళ పొద్దున ఫోన్ చేసి చెప్పాడు. ఉండబట్లేక వెంటనే వచ్చేసానమ్మా. ఇప్పుడేం పర్వాలేదుగా? బానే ఉన్నానమ్మమ్మ. ప్రియా, నువ్వెప్పుడొచ్చావు? అక్కని చూసి వెళ్దామని ఇందాకే నేను మా శ్రీవారు వచ్చామమ్మమ్మ. అక్క చెల్లెళ్ళ అనుబంధం అంటే ఒకరికొకరు తోడుగా ఇలాగే ఉండాలి. నానమ్మా, నువ్వొచ్చెంతసేపు అయింది నానమ్మా? ఇప్పుడే నాన్న. నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు నానమ్మా, రాధిక కింద పడ్డప్పటి నుంచి ఇంట్లోనే ఉండి తనకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను. మంచి పని చేశావు నాన్న. మీరిద్దరూ ఒకరికొకరు ఇలాగే తోడుగా ఉండాలి. రాధిక, అమ్మా. నమస్కారం అండి. ఉమ్, గాయం పూర్తిగా మానిందమ్మా. మానిపోయిందమ్మా. ప్రియా, మీ అత్తగారింటికి వెళ్ళి ఇప్పుడు ఇటే వస్తున్నానమ్మా. నువ్వు చిన్నలుడు గారు ఇక్కడే ఉన్నారని మీ అత్తయ్య గారు చెప్పారు. ఏదైనా పని అమ్మా? అలాంటిదే అమ్మా. అమ్మా, సమయానికి వదిన గారు అమెరికాలో ఉన్నారు. ఆషాఢ మాసం వచ్చింది కదా, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇది మొదటి ఆషాఢ మాసం. మీ అనుమతి తీసుకొని రాధికని 2 రోజులు పుట్టింటికి తీసుకెళ్దామని మిమ్మల్ని అడగడానికి వచ్చానమ్మా. మీరేమంటారు? ఉమ్. సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లని పుట్టింటికి తీసుకెళ్ళడం ఆనవాయితీనే. శకుంతల లేదు కాబట్టి అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాదేగా. ఉమ్. అలాగే నువ్వనుకున్నట్టే కానివ్వు. సరేనమ్మా. అల్లుడు గారు, మీరేమంటారు? పద్ధతుల్ని, మా నానమ్మ పర్మిషన్ని నేనెందుకు కాదంటానత్తయ్య? అవునమ్మా, అక్క ఒక్కతే రావాలా? నువ్వు కూడా రావాలి ప్రియా. మీ అత్తయ్య గారిని వెళ్ళి అడిగే వచ్చాను. అల్లుడు గారిని కూడా అడగమన్నారు. తీసుకెళ్ళండి అత్తయ్య. అలాగే అల్లుడు గారు, నేనిక బయలుదేరుతాను. అమ్మ రాధిక, వెళ్ళొస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా, రేపు అల్లుడు గారిని అమ్మాయిని పంపించండి. నేను వెళ్ళొస్తాను. నేను కూడా వస్తున్నాను నీతో పాటు. రా వెళ్దాం. భర్తకి దూరంగా ఉన్నందుకో, విడాకుల పత్రం పంపినందుకో నీ కూతురికి గట్టిగానే బుద్ధి చెప్తావనుకుంటున్నాను. నీ దగ్గరుండే 2 రోజులు కూడా బుర్రంతా కడిగి బాగా అర్థమయ్యేలా చెప్పు. అమ్మా, రాధిక ఒకరితో చెప్పించుకునే అవకాశం ఇవ్వదు. తప్పు చెయ్యదు కూడా. తప్పటడుగు వెయ్యదమ్మా. పుట్టింటి గౌరవాన్ని ఎలా కాపాడాలో, అత్తింటి పరువుని ఎలా నిలబెట్టాలో దానికి బాగా తెలుసమ్మా.